కొత్తగా ఏర్పాటైన వినూత్న కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కొత్తగా వినూత్న కాలనీని ఏర్పాటు చేశారు. ఈ కాలనీ నామకరణం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, ట్రైనీ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్, సిఐ కుమారస్వామిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలకు కులం మతం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. కాలనీ పేరు ఏర్పాటు విషయంలో నెలకొన్న వివాదం వల్ల లక్కీ డ్రా పద్ధతిలో ఎలాంటి గొడవలు లేకుండా పేరును ఎంపిక చేయడం జరిగిందన్నారు. పెద్ద సమస్యలను చిన్న ఆలోచనతో గొడవలు లేకుండా పరిష్కరించుకుంటేనే మంచిదన్నారు. ఈ సమాజంలో కుల మతాలకు తావివ్వకుండా అందరూ ఒక్కటేనన్న భావనతో ఉండాలని సూచించారు. పెద్దల తప్పులను చిన్నపిల్లలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కాలనీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా కాలనీ పేరు ఏర్పాటు విషయంలో కృషి చేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ శ్రీపతి సుమతి, సిసిసి నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్, కాలనీ పెద్దలు భాస్కర్ రెడ్డి, సాంబయ్య, బొంగుని చిన్నన్న, శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరు డిసప్పాయింట్ కాకుండా మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు. కనీసం ఒక కాలనీ పేరు విషయంలో డిస్టర్బ్ అవుతున్నారంటే చాలా నేను చైర్మన్గా బాధపడ్డాను. అంతకుముందు కూడా ఇక్కడ ఇష్యూ జరిగినప్పుడు బాగా వర్షం వచ్చి అక్కడ రోడ్డు గండిపడ్డప్పుడు కూడా నేను వచ్చి సందర్శించినప్పుడు కూడా ఈ యొక్క ఎలిగేషన్ రాలేదు. తర్వాత వచ్చింది. ఏదైతే ఇక్కడ ఉన్న బస్తీవాసులు సామన్న గారు, మన మిత్రులందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే నేను కూడా స్పందించి నేను మాట్లాడితే బాగుండదని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ లక్కీ డ్రా ద్వారా తీసుకోవడం ద్వారా ఆ కాలనీ పేరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. మీకు ఈ కాలనీకి ఏవైతే మౌలిక సదుపాయాలు మున్సిపల్ చైర్మన్గా నేను చేయాల్సినవి ఉంటే 100% నేను చేస్తానని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన పద్ధతిలో ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాలు అనేది అతి త్వరలో తెచ్చుకొని మీరు బస్తీవాసులందరూ కమిట్మెంట్ తోటి చేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయం విషయంలో కూడా కొంత వివాదాస్పదంగా వ్యవహారం నడుస్తూ ఉందన్నారు. అది కాకుండా మీరు అందరూ ఐకమత్యంతో మీ యొక్క ఆలయాన్ని త్వరితగతిన మీరు పూర్తి చేసుకుంటే మళ్ళీ సిఐ గారు, ట్రైనర్ ఐపీఎస్ గారు ఎక్కడున్నా కానీ మళ్ళీ వాళ్ళకి కబురు పంపి అది మనకి పిల్లలు కూడా అదే సేమ్ చెప్పాలా, సేమ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. మన కుల కోసం, మన కాస్ట్ కోసం ఇవ్వద్దు, అదే ఇవ్వాలా. ఇలా కోఆర్డినేట్ చేయాలా, ఇలా కోఆర్డినేట్కి పోయాలా. మన కోఆర్డినేట్కి పోతే మనకి చాలా పవర్ వస్తుంది. అది స్టోరీ ఉంది, 1 stick బ్రేక్ అండ్ ఈజీలీ. మన బండల్ పెడితే ఇది చాలా కష్టపడుతుంది. ఎలాగే పోలా, వీ హ్యావ్ టు గో లైక్ దాట్ విత్ బంచ్ ఆఫ్ బండల్స్. అండ్ మెయిన్ థింగ్స్ అవర్ ఫ్యూచర్ ఆర్ అవర్ చిల్డ్రన్. మనకి వాళ్ళ కోసం ఆల్వేస్ వీ హ్యావ్ టు థింక్ ఫర్ దెమ్. సో మనకి ఇది డిస్టర్బెన్స్ పెడితే, మనకి ఇది గొడవ పెడితే వాళ్ళకి కూడా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అది మన ఉద్దేశం కాదు. వాళ్ళకి కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళకి కూడా మంచి మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి, మంచి మంచి స్టోరీ వాళ్ళకి చెప్పాలి. అండ్ ఐఎమ్ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ టుడే బికాజ్ మన ట్రైనింగ్లో ఇది వాళ్ళకి 10 years తర్వాత వచ్చింది. అది అవసరం, మనకి ట్రైనింగ్లో వచ్చింది ఇప్పుడు. సో దిస్ ఈజ్ మై లక్ యూ హ్యావ్ గివెన్ టు మీ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అల్టిమేట్గా ఇవన్నీ ఏంది, మన కాలనీని, మన సమాజాన్ని సక్రమైన దారిలో నడిపించుకోవడానికి. అంతేగాని వివేకానందుడు చాలా తెలివికల్లోడు. అన్ని దేశాలు తిరుక్కుంటా ఒక రాజ్యానికి పోతాడు. రాజ్యానికి పోతే రాజ్యంలో అందరూ నువ్వు బాగా తెలివికల్లోని అంటారు కదా అని ఒక్కొక్కడు క్వశ్చన్ ఇస్తా అంటే అన్ని ఆన్సర్ చెప్తా అంటాడు. ఒకడు వచ్చి దేవుడు ఉన్నాడా అంటాడు. అంటే వివేకానందుడు ఏమంటాడు, ఉన్నాడు అంటాడు. ఉంటే చూపెట్టు, ఉన్నాడు కదా, మరి ఆయనకే మొక్కక ఓ రాయినో ఒక పటాన్ని తీసుకొచ్చి దేవుడు అని చెప్పి మొక్కుడేంది అని అంటారు. సరే, ఓకే, నువ్వు అనేది కరెక్టే. ఆ ఒక్క 10 రూపాయల పటం మనం తీర్థంలో కొనుక్కుంటాం. ఆ అమ్మేటోడు కింద పడుతుంది, ఎవడను ఉంచుతాడు, దాన్ని దూడుతాడు, తొక్కుతాడు, దాన్ని కూడా దులుపుతాడు. నువ్వు అడగంగానే దాన్ని ఇట్టి అంటాడు, 10 అనగా 10కి అంటే ఇచ్చేస్తాడు.
ఆ 10 రూపాయల ఫోటోకు నువ్వు ఒక 4-5 లక్షలు పెట్టి నీ ఇంట్లో పూజ గది కట్టి అలా పెట్టి పూజిస్తావు, అంతే కదా. అది రెగ్యులర్గా జరిగేది. వివేకానందుడు ఏం చెప్తారంటే, సరే మీరు అది పటం అంటారు కదా, ఓకే మీ రాజుగారి ఫోటో ఉందా అంటాడు. ఎందుకు లేదు, సాక్షాత్తు అంత పొడుగు ఉన్నది అంటారు. పట్టుకరా అన్నట్టు పట్టుకొస్తారు, వాళ్ళందరూ ఉంటారు, ఇట్లా పెడతారు. ఇది ఫోటో అనా మీ రాజా అంటాడు. అంటే ఫోటో అని అంటాడు. అంటే దాన్ని మీరు ఉంచు అంటాడు. సాక్షాత్తు రాజు ఉంచితే చంపుతాడు. అట్టెట్టు ఉంచుతాం అంటాడు. అరే ఫోటోనే కదా మరి ఉంచు అంటే ఉంచరు. ఎందుకు ఉంచడు అంటే సాక్షాత్తు రాజు అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు పిచ్చిగాడిది, నీ మనసులో ఎవరినైతే దేవుడిగా ఊహించుకుంటావో అతని మొక్కుతావు, ముందట నా బొమ్మను కాదు. కాకపోతే నీకు ఒక ఫీలింగ్ రావాలి కాబట్టి ఆడ బొమ్మ పెట్టుకొని మొక్కుతావు అంతే. దేవుడు అనేటోడు మన మనసులు ఉంటాడు, రూపం ఉండదు. అదిరా భయ్ దేవుడు అని చెప్తాడు.